నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన నిర్ణయం ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. ఉండి నియోజకవర్గ రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడిగా ఆప్తుడిగా ఉండే వ్యక్తిగా, అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయడానికి సన్నద్ధున్నై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే అందుబాటులో ఉండాలి. పేదల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళకి ఎప్పుడు ఆప్తుడిగా ఉన్న వ్యక్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి పేదవర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళామణులు, మాతృమూర్తులు, సోదరిమణులందరికీ కూడా సవినయంగా తెలియజేసేది, మీకు ఒక తమ్ముడిగా, అన్నగా, ఒక బిడ్డగా అందరికీ కూడా ఆప్తుడిగా ఉంటాను. మహిళ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మన ప్రాంతం అంతా కూడా రైతాంగ ప్రాంతం. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు.